ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ కూటమికి సంబంధించిన పార్టీలు ఏ విధంగా వ్యవహరించినాయనేది అందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఓటమి భయంతో ప్రతిపక్షాల మీద చేసే ఆరోపణల విషయంలో కానీ, మా నాయకుడు ముఖ్యమంత్రి గారి మీద చేసిన దుష్ప్రచారం విషయంలో కాకుండా, న్యాయ వ్యవస్థలను లొసుకులను ఆసరాగా చేసుకుని, ఎన్నికల ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్లో ఉన్న కొన్ని లొసుకులను ఆసరాగా చేసుకుని ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కానీ అభ్యర్థులు కానీ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టారు. ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగింది. ఈరోజు ఏకపక్షంగా ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పేదల పక్షాన మేము ఉన్నాం, పెత్తందారుల పక్షాన కూటమి నాయకులు ఉన్నారని పేదలందరూ కూడా అత్యధిక శాతం ఈ రాష్ట్రంలో ఉన్న 80% పైగా ఉన్న పేదలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలిచారు. పేదరిక నిర్మూలన, మా జీవితాలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే బాగుపడతాయని నిలబడటం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఓటమి భయంతో ఈరోజు కూటమికి సంబంధించిన నాయకులు ఎలక్షన్ కమిషన్ను కూడా కంట్రోల్ చేసే విధంగా కొన్ని ట్రాన్స్ఫర్లు చేయించి వ్యవస్థల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అధికారులకు ఉన్న విశిష్ట అధికారాలను దుర్వినియోగపరిచి ఈరోజు ఎన్నికల ప్రక్రియలో భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతమైన విశాఖపట్నం నగరంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాలుగా ఒక్క దుర్ఘటన కూడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా నియోజకవర్గానికి పెట్టుబడులు అభివృద్ధి కూడా చేసిన నియోజకవర్గాన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఓటమి భయంతో కుట్రపూరితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులపైన కూడా పోలీస్ కేసులు, బైండ్ ఓవర్లు చేసే ప్రయత్నం చేసి కౌంటింగ్ సమయంలో అభద్రతా భావాన్ని గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా పోలీస్ అధికారులు కానీ, ఎన్నికల అధికారులు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీకున్న అధికారాలని, విశిష్ట అధికారాలని న్యాయబద్ధంగా నిబద్ధతతో వినియోగించాలని, కూటమి నాయకులకి మీరు తలొగ్గి కూటమి నాయకులు చెప్పే అసత్య ప్రచారాలని, అబద్ధ ప్రచారాలని నమ్మి మీరు వారి కనుక సహకరించే ప్రయత్నం చేస్తే ప్రజల దగ్గర నుంచి మీరు తిరస్కరించే విధంగా ప్రజల దగ్గర నుంచి మీరు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సందర్భంగా ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు కూడా సమన్వయంతో ఏది నిజం ఏది అబద్ధం అనేది గ్రహించి మీరు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకపక్షంగా ఓటర్లందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనే కాదు, ఈరోజు విశాఖపట్నం నగరంలో తెలుగుదేశం పార్టీ మా కంచుకోట అని చెప్పుకునే విశాఖపట్నం నగరంలో తెలుగుదేశం పార్టీ కోటలకి బేటల వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా విశాఖపట్నం నగరం మారిపోతూ ఉంది. ఇలాంటి సద్భార్థనలో వాళ్ళు చేస్తున్న కుతంత్రాలని మీడియా మిత్రుల ద్వారా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంగా ఉండి తప్పకుండా మనం గెలుస్తున్నాం. రాష్ట్రంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. పోలీస్ అధికారులు కూడా కొంత వాస్తవాలు తెలుసుకుని ఈ కేసులు భయభ్రాంతులు గురి చేసే విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలని వారిని విజ్ఞప్తి చేస్తాం. ఎటువంటి ఘటనలు జరగలేనప్పటికీ నార్త్ నియోజకవర్గాన్ని సమస్యాత్మక నియోజకవర్గం కంటే 2019 కంటే 2024లో కూడా ఎక్కువ శాతం ఓటింగ్ శాతం కూడా నమోదైంది. అంటే ఎంత శాంతియుతంగా జరిగింది. ఎక్కడ ఒక్క పోలీస్ కేసు కూడా ఎక్కడ కూడా ఎన్నికల ప్రక్రియలకు సంబంధించి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. ఎక్కడ కూడా కనీసం ఘర్షణ పడిన సందర్భం కూడా, ఒకరినొకరు తోసుకునే సంఘటన కూడా జరగకుండా ఈరోజు ఎన్నికల ప్రక్రియను చాలా సమర్థవంతంగా మేము సమన్వయంతో, మేము చాలా అనుకువతో ఎన్నికల్లో ప్రజల్ని ఆకర్షించుకోవడమే లక్ష్యంగా ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎన్నికల అనంతరం ఓటమి భయంతో కూటమి సంబంధించిన అభ్యర్థి ఒక కుటుంబ తగాదాలని కావచ్చు, లేకపోతే వ్యక్తిగత విషయాలు కావచ్చు, వ్యక్తిగత తగాదాలని, కుటుంబ తగాదాలని కూడా తీసుకొచ్చి మాపై బురద జల్లే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాదు చాలామంది యువకులు కూడా ఫోన్ చేసి, యువకులు ఎక్కడో వ్యక్తిగతంగానో లేకపోతే వాళ్ళ పార్టీల్లోనో వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ గెట్ టుగెదర్స్లో సంఘటన జరిగింది. ప్రైవేట్ గెట్ టుగెదర్లో సంఘటన జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకుని యువకులను కూడా ఫోన్ చేసి, మీకు డబ్బులు ఇస్తాం, మీరు వచ్చి కేకే రాజు క్యాంటీగా చెప్పండి, కేకే రాజు సంబంధించిన మనుషులు మీపై దాడి చెప్పారని కూడా సంఘటనలు కూడా జరిగినాయి. కాకపోతే ఆ యువకులకు తెలుసు కేకే రాజు అనేవాడు ఏంటో. ప్రజల కష్టాల్లో అండగా ఉంటాడు, ఎవరి కష్టం వచ్చినా అండగా ఉంటాడు. పార్టీ లైన్ ఎక్కడ దాటి ఉండడని ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడ కూడా వేరే తప్పుదోవలేదు లేదు. కానీ ఇలాంటి దుర్మార్గపు కుట్రలు-కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్న కూటమికి రేపు జూన్ 4వ తారీఖున తప్పకుండా బ్యాలెట్లో సరైన సమాధానం దొరుకుతుంది.